This is GeoTalks with Rohit, understanding the world beyond headlines. ఫస్ట్ అప్డేట్, స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ ఆల్మోస్ట్ 15 డేస్ నుండి కమర్షియల్ షిప్పింగ్కి క్లోజ్ అయింది. యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొలాషన్ క్రియేట్ చేయాలని కాల్ చేశారు. చైనా, యూకే, జపాన్ లాంటి కంట్రీస్ వార్షిప్ సెండ్ చేయాలని రిక్వెస్ట్ చేశారు. సెకండ్ అప్డేట్, ఇరాన్ రిటాలియేషన్గా యూఏఈ మరియు కువైట్ ఎయిర్పోర్ట్స్ మీద డ్రోన్ మరియు మిసైల్ స్ట్రైక్స్ లాంచ్ చేసిందని రిపోర్ట్స్. గల్ఫ్ రిలీజియన్లో కాన్ఫ్లిక్ట్ స్ప్రెడ్ అవడం వల్ల రిలీజియన్ టెన్షన్స్ ఇంకా పెరిగాయి. థర్డ్ అప్డేట్, మిడిల్ ఈస్ట్ క్రైసిస్ వల్ల ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఇండియా నుండి నియర్లీ 52,700 crores విత్డ్రా చేశారు. హై ఆయిల్ ప్రైజెస్ మరియు జియోపాలిటిక్స్ రిస్క్ వల్ల ఇండియా మార్కెట్ ప్రెజర్లో ఉన్నాయి. ఫోర్త్ అప్డేట్, ఇజ్రాయెల్ ఇరాన్లో ఇజ్హాన్ మరియు డెజ్ఫుల్ మిలిటరీ లొకేషన్స్ మీద వైల్డ్ స్కేల్ స్ట్రైక్స్ కండక్ట్ చేసింది. కాన్ఫ్లిక్ట్స్ ఇంటెన్సిటీ ఇంకా తగ్గడం లేదని అనాలిసిస్ చెప్తున్నారు. ఈ 4 అప్డేట్స్లో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపించిన అప్డేట్ ఏది? కామెంట్ చేయండి. సిచ్యువేషన్ ఫాస్ట్గా చేంజ్ అవుతుంది. వెరిఫైడ్ అప్డేట్స్ కోసం జియోటాక్స్ విత్ రోహిత్ని ఫాలో అవ్వండి.